ఏదైతే వేరే మీడియా ఛానల్స్ అన్నీ కూడా సంవత్సరంన్నర పైన టీడీపీ పరిపాలన, కూటమి పరిపాలన అనుకున్నాం. దాంట్లో ఎప్పుడు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వల్లే ఇట్లా అయింది, ఇట్లా అయింది అని చెప్పి వాళ్ళు ఇంకా డిబేట్స్ పెడతానే ఉన్నారు. ఈ డిబేట్స్ పెట్టాల్సిన అవసరం ఇంకా ఉందంటారా? ఆల్రెడీ ఒక 6 నెలలంటే ఓకే. సరే జరిగింది, పాతది తప్పులు జరిగినాయా లేదా అనేది తర్వాత విషయం. కానీ ఇంకా అదే విషయాన్ని తొవ్వి తొవ్వి జగన్ అంటాం, జగన్‌కే ముడి కడతాం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక సాంస్కృతిక దాడి మొదటి నుంచి జరుగుతూ ఉంది. అది ఈరోజు ఫస్ట్ టైం కాదు. ఆయన పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు. ఆ మాటకు వస్తే రాజశేఖర రెడ్డి గారి విషయంలో అట్లా జరిగింది. అంటే విషయంతో సంబంధం లేకుండా ఒక మనిషి పట్ల ఒక వ్యతిరేకతను సృష్టించడం, కారణాలతో సంబంధం ఉండదు. ఒక మనిషి అంటేనే వ్యతిరేకించాలి, జగన్ అంటేనే వ్యతిరేకించాలని ఒక భావన వ్యక్తీకరించడం కోసం, దాని ప్రజల్లో బలపరచడం కోసం మొదటి నుంచి ఒక వ్యూహాత్మకంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు, కూటమి అధికారంలోకి వచ్చింది, అందులో డంపింగ్ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. మీరు సాఫీగా మీ పాలన కొనసాగించవచ్చు. రెండు, ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా సీట్లు ఏమి లేవు వాళ్ళకి. ఒకళ్ళ మధ్యలో ఏమైనా డిస్టర్బ్ చేస్తారంటే ఒక 60-70 సీట్లు చేతిలో ఉంటే ఆ పక్క నుంచి 10 మంది ఇట్లా వచ్చేస్తే లేదా వీళ్ళు సపోర్ట్ చేస్తే ఏదైనా అధికారంలో ఉంటుంది. ఆ పరిస్థితి లేదు. దాదాపు 11 సీట్లు వీళ్ళకున్నాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. ఏదైనా ఉంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు కావచ్చు, లేదా ఇచ్చిన హామీల అమలు విషయంలో మాట్లాడుతూ జగన్ గారు ఉండొచ్చే తప్ప అదర్ దెన్ ఏమీ చేయలేని పరిస్థితి. అలాంటి వ్యక్తి పైన, అలాంటి పార్టీ అధినేత పైన ఓడిపోయిన నెల రోజుల నుంచే ఓ పెద్ద దాడి జరుగుతుంది. ఆ దాడి ఏంటి? జగన్ గారు మళ్ళీ వచ్చేస్తాడా? ఎందుకు మనం చాలామంది ఏమనుకున్నారు, మళ్ళీ వచ్చేస్తారా, మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటి అంటున్నారంటే భయపడుతున్నారేమో, మళ్ళీ జగన్ వస్తాడేమో అనేది ఇండైరెక్ట్ చెప్తున్నారేమో అని ఒక వర్షన్ వెళ్ళింది. కానీ వాళ్ళ ఉద్దేశం అది కాదు. జగన్ అనే వ్యక్తి పట్ల వ్యతిరేకత అట్లే ఉండాలి. అట్లే ఉండాలంటే ఏం చేయాలి? మామూలుగా సరైన పార్టీ అయితే వాళ్ళు మంచి పరిపాలన ఇచ్చి జగన్ గుర్తు రాకుండా చేయాలి. కూటమి నాయకత్వం మీకున్న ఫుల్ మెజారిటీతో కేంద్రం కూడా మద్దతు కాబట్టి ఒక ప్రజా సానుకూల నిర్ణయాలు, ప్రజలు వ్యతిరేకించలేని నిర్ణయాలు చేసుకుంటూ పోతున్నారు అనుకోండి, జగన్ గుర్తురాడు. ఎందుకు గుర్తొస్తాడు? మీరు అలా కాకుండా మీరు జగన్ గుర్తు చేసే విధంగా పరిపాలన చేస్తున్నారు. సంక్షేమ పథకాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి కంటిన్యూషన్, కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కూడా ఇవ్వకపోవడం, మీరు చెప్పిన విషయాలు ఇవ్వకపోవడం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన మీరు చేసిన ప్రధాన అలిగేషన్స్ అప్పులకు సంబంధించి కానీ, డెవలప్మెంట్కి సంబంధించి కానీ, లేదా ఇతరత్ర అంశాలకు సంబంధించి కానీ, లేదా కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సిన నిధులకు సంబంధించి కానీ ఒక తీవ్రమైన అటాక్ చేసింది కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలు ఆ రోజు. కానీ ఈరోజు అవన్నీ రివర్స్ అని మీరే చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్రెడిబిలిటీ పెరుగుతూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ పెరుగుతూ ఉంది కాబట్టి ఆ పెరుగుదల దేనికి ఉపయోగపడుతుంది? రేపు ప్రభుత్వం చేసే కూటమి వ్యతిరేక నిర్ణయాలని బలంగా అపోజ్ చేయడానికి జగన్ గారికి అవకాశం ఉంటుంది, సమాజం నమ్ముతుంది. ఇక్కడ జగన్ గారు వల్లే ఈ ప్రమాదం జరిగింది, జగన్ గారి వల్లే ఈ నష్టం జరుగుతుందని పదే పదే చెప్పడం ద్వారా జగన్ పట్ల ఉన్నటువంటి ఒక జనరల్ వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని అట్నే సస్టైన్ చేసే ఉద్దేశంగా కనిపిస్తూ ఉంది. లేకపోతే 1వ నెల అయిపోయిన తర్వాత జగన్ గారు మళ్ళీ గెలిస్తే ఇప్పుడు ఎందుకు సమస్య? ఓడిపోయారు, 29 ఇంకా 5 ఏళ్ళు ఉంది, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, భయపడిపోతున్నారా అనేది ఒక యాంగిల్. కానీ నా దృష్టిలో భయపడడం కాదు, ఒక కల్చరల్ అటాక్. జగన్ అనే వ్యక్తి ఇలాంటి వ్యక్తి, సంబంధం లేకుండా మాట్లాడడం, ఇది మొదటి నుంచి వారికి కొనసాగుతుంది. అది కంటిన్యూ చేస్తారు. అయితే ఇట్లాంటి చర్యలు, ఇట్లాంటి ఎత్తుగడలు ఒకరోజు 2 రోజులు వర్కౌట్ అవుతాయి, జీవితకాలం వర్కౌట్ కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో మీరు మాట్లాడుతున్న తీరు చూసినప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా భయంకర వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారిని ఊహించుకుంటేనే ప్రమాదం అనే ఒక మెసేజ్ ఇస్తే మాకు లాభమని మీరు అనుకుంటారు. కానీ మీరు చేసే ప్రచారం దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే బాగుంటుంది కదా, ఓడించి తప్పు చేసినామా, మళ్ళీ వస్తాడని వీలే అనుకుంటున్నారంటే మనం కూడా పోతే బాగుంటుంది అని పాజిటివ్ యాంగిల్ పోతా ఉంది. కాబట్టి ఎప్పుడు నెగిటివ్తో మాట్లాడడం, నెగిటివ్తో కుదరదు. పైపించి ఓడిపోయిన వ్యక్తి పైన అసలు కుదరదు. కాబట్టి ఇప్పుడు ఏదైతే ప్రచారం చేస్తున్నారో అవన్నీ ఇచ్చిన హామీలు అమలు చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా నిలబడుతున్నాడు, ఇస్తారా సస్తారా అని. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తున్నాడు. ఏమని? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే చెప్పాడో, అదే రైతు భరోసా కావచ్చు, తల్లి అమ్మఒడి కావచ్చు, ఇతరత్ర స్కీమ్స్ అన్ని చెప్పినట్టు చేసేసాడు, కొంచెం అటు ఇటుగా, ఒకరోజు అటు ఇటుగా. కాబట్టి అది గుర్తొస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా నిలబడుతున్నాడు. ఈ రెండు పోవాలంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి మీద ఒక మచ్చ, దుర్మార్గుడు, ఆయన వల్ల జరిగిపోయిందని చేయడం ద్వారా చర్చ దాని చుట్టూ నడవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మంచోడా చెడ్డోడా అని చర్చ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలు యొక్క ప్రాధాన్యత తగ్గుతుంది కదా.
అని వాళ్ళు అనుకొని ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ పడుతున్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మొండిగా దానికి ఎదుర్కోవడంతో పాటు కొన్ని సందర్భాల్లో టాపిక్ డైవర్షన్ కూడా ఒప్పుకోవట్లేదు ఆయన. ఉదాహరణ భవానీ నగర్ ఏదైతే భవానీ సెంటర్లో విజయవాడలో బాధితులను పరామర్శించాడు వెళ్ళాడు. ఆ సందర్భంగా సాధారణంగా ప్రజలు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి కొన్ని సమస్యలు చెప్పడానికి వస్తే ఇప్పుడు అది తీసుకుంటానమ్మా కాబట్టి ఆ మైక్లో వినపడింది. టాపిక్ డైవర్ట్ అయిపోతుంది వద్దు అంటే నేను పోయింది ఆ బాధితు గురించి కాబట్టి ఏరే విషయాలు మాట్లాడితే టాపిక్ డైవర్ట్ అవుతుంది కాబట్టి దీని మీద నిలబడతాను అంటే ఆయన అర్థం చేసుకున్నాడు. అంటే వీళ్ళు కావాలని చేస్తున్నారు కాబట్టి వాటికి సమాధానం చెప్పుకోవడం కాకుండా ప్రజల్లోకి వెళ్ళిపోకుండా కోటి సంతకాలు ఇవన్నీ కూడా చేస్తున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక వ్యూహాత్మకమైన దాడే జరుగుతుంది రాజకీయంగా. కానీ అది దాడిని దాని ద్వారా మనం ఏదో సాధిస్తాం అనుకుంటున్నారు కానీ ఒక దశ దాటిన తర్వాత అదే మీకు రివర్స్ అయ్యి అదే జగన్ గారికి అసెట్గా మారుతా ఉంది. ఆ పరిణామాలు ఆ ఛాయలు కనిపిస్తున్నాయి.